తిరుమల అన్నప్రసాదం పంపిణీపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసింది. ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒకసారి ఇప్పుడు ఆ వీడియో క్లిప్ చూద్దాం. ఇంకా 4:36 ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 4:36 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 4:36 తిరుపతి తిరుపతి 4:36 తిరుపతి అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ఒక్కసారి ఆ వీడియో క్లిప్ చూసినట్లయితే ఆ వీడియో క్లిప్లో శివజ్యోతి అయి ఉండొచ్చు, ఆమె భర్త గంగూలీ అయి ఉండొచ్చు, ఇక తమ్ముడు సోను, ముగ్గురు అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆమె చేసిన ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేసిందో ఒకసారి దాని గురించి మనం చూసినట్లయితే, తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మనమే అని చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అవమానించడమే కాకుండా హిందూ సంఘాలు మరియు భక్తులైతే దీనిపైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏదైతే ఈమె స్టేట్మెంట్స్ పాస్ చేశారో ఇక సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన విమర్శలు అయి ఉండొచ్చు, ట్రోలింగ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా జరగడంతో వెంటనే ఆమె అయితే క్షమాపణలు చెప్పింది. అసలు దీనిపైన తీవ్ర విమర్శలు కూడా రాగానే ఆమె స్పందించారు కూడా. ఇక ఆమె సోషల్ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేయండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోట్ నుంచి, మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు. బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. ఇక ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి పైన ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో శివజ్యోతి, ఇక దీనిపై తీవ్ర విమర్శలు కూడా రాగానే ఆమె సోషల్ మీడియా ద్వారా అయితే స్పందించారు. ఇక సారీ చెబుతూ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియో క్లిప్ లో చూసినట్లయితే కనుక తిరుమల లడ్డు ప్రసాదం పైన తన సోదరుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి స్పష్టతనిస్తూ కూడా క్షమాపణలు చెప్పింది. ఇక ఈ మేరకు కూడా ఇన్స్టాలో ఈ వీడియో అయితే పోస్ట్ చేసింది. ఇక తన మాటల్లో కూడా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కూడా శివజ్యోతి కోరింది. ఇక తనకు తిరుమల వెంకటేశ్వరుడిపై అపారమైన భక్తి మరియు
అభిమానం ఉంది అని కూడా పేర్కొంది. ఇక తన ఇంట్లోనూ కూడా చేతిపైన కూడా స్వామి ఉన్నారని, తన జీవితం మొత్తాన్ని కూడా మార్చింది స్వామేనని, అలాంటప్పుడు ఆయన గురించి తాను ఎలా తప్పుడుగా మాట్లాడే ప్రసక్తే లేదని కూడా పేర్కొంది. ఇక టీటీడీ సభ్యులు సహా తన మాటలతో బాధపడిన ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు చెబుతూ ఇలాంటి తప్పు ఇంకా మళ్ళీ జరగకుండా కూడా హామీ ఇస్తానంటూ కూడా శివజ్యోతి తెలిపింది. ఇక తాను ఏదైతే రిచ్ అనే టర్మ్ అయితే వాడిందో అది కేవలం 10,000 L1 క్యూలు నిలబడి ఉండడాన్ని మాత్రమే ఉద్దేశించి చెప్పిందని, ఇక భక్తి లేదా ప్రసాదాన్ని అవమానించాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ లేదు అని కూడా ఈ వీడియో ద్వారా అయితే స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో కూడా శివజ్యోతి శ్రీవారి దర్శనం చేసుకోకుండా టీటీడీ ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేస్తున్నట్లుగా కూడా ఒక వార్త అయితే నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ న్యూస్ చూసిన హిందూ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అలానే నెటిజన్లు కూడా తగిన శాస్తి జరిగింది అంటూ కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు.